నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చిన్నారులతో మోడీ రక్షాబంధన్ వేడుకలు. శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. 30 కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశం. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచన. దానివల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారంటూ మాజీ మంత్రి వేణుగోపాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోడీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోడీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకోవటం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి శ్రీ సిటీ పర్యటనకు విచ్చేశారు. శ్రీ సిటీలో వివిధ కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు సంపద సృష్టిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయమని, ఇదొక అపూర్వ ఘట్టమని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు. Always I'm having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. What all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the fourth time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village.
From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy day by day development has taken place. If you go to any country today, Indians are inevitable for any development. IT means Indian. For every 4 IT professionals in the world, one is Indian. Among Indians, out of 4, one is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, 26 జిల్లాల జెడ్పీ, సిఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని, దానివల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల మరింత నష్టం తెచ్చిపెట్టారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వేణుగోపాలకృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేయాలి, కానీ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోంది. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలే. 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తయితే వస్తుందని ఆశించాం, కానీ అలా జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రాన్ని విడదీసే సమయంలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలని అన్నారు ఆయన. ప్రపంచం అంతా కూడా కొనియాడబడుతున్నటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఏర్పడిన ప్రతి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజా సంక్షేమాన్ని నిరంతరం కడు జాగరూకతతో, ప్రజల అభివృద్ధి సంక్షేమం జాగరూకతతో అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ఉండాలని ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి అధికారం, మాకు బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యత, దాన్ని సక్రమంగా నిర్వహించాలనేటువంటి లక్ష్యాలతోటి పనిచేయాలి. దురదృష్టం ఏంటంటే ప్రజలు ఏది చెప్పినా కూడా అధికారం వచ్చిన తర్వాత అసహాయులైపోతారు. చెప్పిన మాట ఏది అమలు చేయలేకపోయినా అడగలేరు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు ప్రజలు. 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరల్చేటువంటి, ప్రజల దృష్టిని
ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదర్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఉదాహరణకి మన రాష్ట్రానికి జీవనాడి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటి, త్రాగునీటి, జల విద్యుత్ ఉత్పాదన కలిగినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. తాము పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను, ఎన్ఆర్ఐలను ప్రోత్సహించి తగిన సహకారం అందిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం పెదవోగిరాల గ్రామంలో దాత దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి ఆర్థిక సాయంతో నిర్మించిన సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కోడూరు మండలం హంసలదీవి బీచ్ ఘటన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో హంసలదీవి బీచ్ ఘటన బాధితులను ఆదివారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రాం పరామర్శించారు. గుడివాడ నుంచి వచ్చిన ముస్లిం పర్యాటకులు తీరంలో ఉన్న సమయంలో 2 పెద్ద అలలు రావడంతో ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. ఓ మహిళ మృతి, ఒకరు గల్లంతు కావటం బాధాకరమని అన్నారు. హంసలదేవి సాగర్ సంఘం సందర్శనార్థం గుడివాడ నుంచి ముస్లిం కుటుంబ సభ్యులు అక్కడ రావటం, అక్కడ వాళ్ళు సముద్రం దగ్గర ఆటాడుకున్న తరుణంలో 2 పెద్ద అలలు వచ్చి వాళ్ళని లోపల లాగేసిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు బాధితులు చెప్పారు. అంటే దాంట్లో ఒకళ్ళేమో కొట్టుకుపోయారు, ఇంకా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు. ఒకరేమో బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒక ముగ్గురే అక్కడ చికిత్సకుంటున్నారు. ఇది అనుకొని దురదృష్టకర పరిణామం. అతని వాళ్ళ ఆచూకీ కోసం, లేదా కొట్టుకుపోయిన అతని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకుంటుంది. ఇది ఒకసారిగా సముద్రంలో వచ్చిన పెద్ద అలలు రావడంతో జరిగిన ప్రమాదం తప్ప వేరే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లోతుకి వెళ్ళదని చెబుతున్నారు. పైన అక్కడ ఆడాడుకుంటున్న తరుణంలో వచ్చేసిన ఒకసారి 2 ఉదాహరణంటే ఒకటి పెద్ద అలలు రావటం, లోపల లాగేయటం జరిగిందని చెప్పిన ఇలాంటి దురదృష్టకర పరిణామం జరగటం, ఒకళ్ళం గలంత అవటం, మరొకరు ప్రాణం కోల్పోవటం, ఇది చాలా బాధాకరమైన విషయం. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ పండితులు, అర్చక స్వాములు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.
సీఎం చంద్రబాబుకి మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత, ఖమ్మంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలను తెలియజేశారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అనేకదంతం భక్తానాం దాసరి సత్యకృష్ణ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కన్న తల్లికి, కన్న ఊరికి ఎంత చేసినా కూడా రుణం తీరదనంటారు. అటువంటి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రామారావు గారు ఈ యొక్క శివదేవుని చిక్కాల గ్రామాన్ని కేంద్రంగా తీసుకొని ఈ శివదేవుని చిక్కాల దీని పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం, అది నా నియోజకవర్గంలో ఉండి నాకు ఎంతో సహకారిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మొదటగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో విద్య అనేది అవసరం, ఆరోగ్యం అనేది అవసరం. నేను చూసా శివదేవుని చిక్కాల్లో ఆ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి, అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆసుపత్రిలో అవసరమైనటువంటి మందులతో సహా ఉచితంగా ఇవ్వడం. అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ కు సంబంధించి కూడా పెద్దపీట వేస్తూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే సరౌండింగ్ విలేజ్ ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఆ యొక్క విద్యార్థులకు అందజేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏదైతే కంప్యూటర్ అవసరం అవుతుందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆడపిల్లల్ని ఆదుకునేటువంటి విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళలు మరి పెద్ద ఎత్తున
ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి విత్ మోటార్ తోటి ఆ మిషన్ వాళ్ళకి ఉచితంగా అందించాలనేటువంటిది. ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటిది నా ఆలోచన. మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడే చెప్పారు ఏదైతే బయలు గ్రౌండ్, ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటిక ద్వారానే పూర్తవుతుంది. అంచేత అటువంటి బయలు గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కైలాస వనంగా ఉండాలనే ఆలోచన కూడా చాలా అభినందనీయం. మరి ఈ రోజు మరొక ముఖ్య అతిథి వేళ బాపరాజు గారు, ఆయన కూడా ఈ రోజు కలవడం నాకు చాలా సంతోషం, ఆనందం. పాలిటిక్స్ లో ప్రజలతో ఎట్లా మమేకం కావాలనేది బాపరాజు గారు నాకు ఒక స్ఫూర్తి. అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమడోలు సంత మార్కెట్ వద్ద ఫోటోగ్రఫీ సృష్టికర్త డాక్టర్ గురే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఫోటోగ్రాఫర్స్ సంఘ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు శ్రీరామ్, గౌరవాధ్యక్షులు బ్రహ్మారావు, డేవిడ్, రంగారావు, రామ్మూర్తి పాల్గొన్నారు. చెప్పండి వాళ్ళిద్దరి పేరు చెప్పండి. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. పాచిపెంట మండలంలో రాయిమను వాగు దాటుతూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సంఘటనలో పాచిపెంట మండలంలోని కోకిపెంటలో ఏకలవ్య పాఠశాలలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన మహేష్, ఉపాధ్యాయురాలు ఆర్తి మరణించారని తెలిపారు. వాగు దాటవద్దని స్థానికులు హెచ్చరించినప్పటికీ భాషా సమస్య వల్ల అర్థం చేసుకోకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. నిన్న జరిగినటువంటి దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే. వాగు దాటుతుండగా ఇద్దరు మన ఏకలవ్య స్కూలు ఉపాధ్యాయులు ఇద్దరు, ఒకరు వార్డెను, ఒకరు టీచరు, ఇద్దరు కూడా వాగులో ప్రమాదవశాత్తు మునిగి కొట్టుకొని వెళ్ళిపోయారు. ఆ పక్కనే ఆ ఒడ్డు మీద ఉన్నటువంటి రైతులు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హర్యానా నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి తెలుగు రాకపోవడం వల్ల అది పాపం వాళ్ళకి అర్థం కాక దిగడం వల్ల కొట్టుకొని వెళ్ళిపోయారు. వెంటనే విషయము నాకు గ్రామస్తులు వెంటనే తెలియజేశారు, అదే క్షణంలో తెలియజేశారు. వెంటనే కలెక్టర్ గారిని మిగిలిన వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశాం. వెంటనే అక్కడికి స్థానిక ఎంఆర్ఓ గారు అలాగే సిఐ గారు వెళ్ళి రాత్రంతా ఉన్నారు. పాపం నిన్న రాత్ర ఒక బాడీ దొరికింది, ఈరోజు మార్నింగ్ ఇంకొక బాడీ దొరికింది. చాలా బాధపడుతున్నాం మేము. అయితే ముఖ్యంగా మొదట చెప్పాం మేము ఆ ఇద్దరికిను, అంటే ఆ రెండు ఫ్యామిలీస్ కూడా చెప్పడం జరిగింది, మీకు ఉద్యోగం ఇస్తాం అలాగే ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తున్నట్టు చెప్పాం. అలాగే ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ ఎలా వెళ్తాయి అన్నది ఆలోచనలో సీఎం గారితో వెంటనే మాట్లాడడం జరిగింది. మాట్లాడి సీఎం గారు వెంటనే అవి అంబులెన్స్లో ఎలా పంపించినా ఇబ్బంది అవుతుంది, అది మనం ఫ్లైట్లోనే పంపించాలి కాబట్టి ప్రత్యేకంగా ఆ రెండు వాళ్ళిద్దరు కుటుంబాలకు కూడా చెప్పండి అన్నారు. అందుకనే రెండు ఫ్లయింగే పెట్టాం. రెండు డెడ్ బాడీస్ కూడా మనం డబ్బులు కూడా కట్టి ఒక్కొక్క బాడీకి దాదాపు 2 లక్షల దాకా అవుతున్నా కానీ మనం దానికి వెనకాడలేదు. ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం మాకు. కాబట్టి ఆ ఇద్దరిని కూడా అలా పంపించడానికి గౌరవప్రదంగా పంపించాలని అక్కడ డాక్టర్లందరికీ కూడా చాలా జాగ్రత్తగా పోస్ట్ మార్టం ఇది చేయమని చెప్పాం. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడకుండా చేయమన్నాము. అలాగే వాళ్ళకి ఫ్లయింగ్ కూడా ఇస్తున్నాము.
ఎందుకంటే ఒక ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన ఇది. దీన్ని ఎక్స్ ఎమ్మెల్యే గారు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎక్స్ మంత్రిగా ఉండి ఆయన సాలూరు నియోజకవర్గానికి ఏమాత్రం సేవ చేశారో, ఏమాత్రం ప్రతిభ చూపించారు అందరికీ తెలుసు. ఈరోజు వచ్చి ఏదో ప్రభుత్వం పట్టించుకోలేదు, చూడలేదు అంటే నిన్నటి నుంచి మీరు పట్టించుకున్నారా, మేము పట్టించుకున్నామా? మాకు తెలుసు మా ధర్మం ఏంటో, మేము ఏం చేయాలో మాకు తెలుసు. నిన్నటి నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు నిర్వహించిన జీసీగడ ప్రజాప్రతినిధి అధికారులు భాగస్వామ్యులు కావాలని మాట్లాడారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించడానికే రావటం జరిగిందని, అభివృద్ధిలో జీసీగడ మండలం నియోజకవర్గంలోనే వెనుకబడి ఉండటం బాధాకరంగా ఉందని అన్నారు. అది సార్ దానికి ఆయన సమాధానం అది కేవలం రాజకీయ నాయకులు గత 5 సంవత్సరాలు ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ కేవలం బొమ్మలు మాత్రమే. ఎక్కడా కూడా రూపాయి పని చేయలేకపోయారు. అవకాశం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ శాఖను చూస్తున్నారు. తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదమై ముందుకెళ్తాయి. అందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మన సభకి పోలీసులు తమకు రక్షణ కల్పించాలని దువ్వాడ వాణి కోరారు. పోలీసులు టెక్కలి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోవాలని ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదివారం కూడా దువ్వాడ వాణి తన నిరసనను కొనసాగించారు. రేపు మాత్రం వీళ్ళు రిటర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా లెటర్ రాసి హౌస్ని కూడా ప్రొటెక్టివ్గా ఉంచాలి, మాకు కూడా అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వాలనేది మేము లెటర్ పరంగా ఇద్దామని అనుకుంటున్నాం. అంటే శ్రీని గారే నా దైవం అన్న వ్యక్తి ఆయన హాని చేస్తుంది అంటారా? ఎవరికి దయ్యం? తన భర్త, తన పిల్లలకే తన భర్త వచ్చి క్లియర్గా చెప్తున్నాడు, నా భార్య చాలా మంచిదని. అతనికే వదిలేసి ఇట్లాంటి అఫైర్స్ పెట్టుకున్నావిడ తన పిల్లల్ని, తన భర్తని వదిలి ఊరు వాళ్ళకి ఎలాగండి ఆవిడ దైవం అంటారు? అది ఎంతవరకు నిజం చెప్పండి? అవన్నీ దేనికోసం? నాకు ఒక రాజకీయ గురువు లాంటి వారు, ఆయన తోటితోనే నేను రాజకీయంగా కూడా సినిమాలు చూసి సినిమాలు మాట్లాడటము ఇలాంటి ప్రభావాలు అనేవి ఉంటాయి, కానీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్ట్ అనేది వేరు. ఆవిడ ఎందుకు వచ్చిందో మా అందరికీ తెలుసు. కానీ మీరు క్వశ్చన్స్ వేసి మాట్లాడుకుంటే ఇది ఎడిదెడి దారితీస్తుంది అనేది మాకు అసహ్యం. కాబట్టి మేము దయచేసి ఇట్లాంటి మాటలు క్వశ్చన్స్ అడగండి. మేము అడుగుతుంది మాకు సేఫ్టీ ఇవ్వమని, మాకు అన్ని రకాలుగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని, వీళ్ళని కూడా పక్కగా ప్రొటెక్టివ్గా ఉంచాలని, మూడో వ్యక్తి ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదని, తద్వారా నా కుటుంబంకి ఎట్లాంటి హాని జరగకూడదు అనేది నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.